అందరికీ జై శ్రీరామ్. క్రైస్తవ పాస్టర్లందరూ కూడా నమస్కారం. అయ్యా మీరు క్రైస్తవుల్ని క్రైస్తవులుగా ఉండమని బోధనలు చేయాలే తప్ప క్రైస్తవులుగా జీవిస్తున్న వారందరూ కూడా హిందువులు అని చెప్పేసి ఉద్యోగాలు తీసుకోండి, అలాగా మీ హక్కు హరించటం తప్పు, చట్టరీత్యా నేరం. కానీ మీకు ఇదంతా కుల వివక్ష, ఈ కుల వివక్షగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ దళిత క్రైస్తవులే, మీకు ఎస్సీ హోదా కావాలి అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉన్నారు. అరే బుర్రలేని పనికి మహని సన్నాసులారా, మిమ్మల్నే అంటున్నా పనికి మాలిన బుర్రలేని పాస్టర్స్లారా. అందరినీ కాదు, నిజమైన క్రైస్తవైన పాస్టర్లు నేనేం అనను. ఎందుకంటే వాళ్ళు నిజంగా క్రీస్తు యేసుని నమ్మి ఉన్న పాస్టర్లు నేనేమనను. కొంతమంది దొంగ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళలో దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు. వాడు ఎస్సీ నేను నేను క్రీస్తుని ఫాలో అవుతాను పాస్టర్ అని చెప్తున్నాడు. అరే సిగ్గుందారా నీకు? అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? ఎస్సీ మాల అయ్యుండి, ఎస్సీ మాల అంటే ఎవర్రా? ఎస్సీ మాల కానీ ఎస్సీ మాదిగ్ కానీ అంటే హిందువులే. బౌద్ధ మతంలోకి వెళ్ళారనుకో, వాళ్ళు మొక్కలేందో ముద్ద దిగదు. వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకుంది, మొక్కలేందో ముద్ద దిగదు. బౌద్ధ మతంలోకి వెళ్తే మొక్కలేందో ముద్ద దిగదు. వాళ్ళు అసలు నిష్టంగా ఉంటారు. బౌద్ధ మతాచారాలే వేరు. హిందూ మతం అయినా ఏదైనా తినవచ్చు, ఏదైనా కావచ్చు, అది మీ కర్మ. మరి చిక్కు మతం అంటే వాళ్ళలాగా అసలు ఉండలేరు. మరి క్రైస్తవ మతం, క్రైస్తవులుగా జీవిస్తున్నారు, క్రైస్తవులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అసలు పూర్తి స్థాయిలో క్రైస్తవులు అని చెప్పేసి పూర్తి స్థాయిలో బ్రతుకుతూ మీరు హిందువులుగా సర్టిఫికేట్లు తీసుకొని ఈ దేశానికి రావాల్సిన అభివృద్ధిని నాశనం చేస్తూ, ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేస్తూ, ఈ దేశంలో దేశద్రోహులుగా ఉంటున్న మీలాంటి వాళ్ళపై త్వరలోనే ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా త్వరలోనే ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం. జాగ్రత్త, ఖబర్దార్.